చూసుకున్నట్టయితే ఇక్కడ చాలా తేమ శాతం ఎక్కువగా ఉంది. అరకులో చాలా తేమ శాతం అనేది చాలా ఎక్కువగా ఉంది. మనమైతే అసలు హ్యూమిడిటీ కోసం చాలా ఎక్కువ ఆలోచించాల్సి వచ్చింది. అసలు ఈ ఆకుల్లో అయితే చాలా అశ్వగంధ, మూలికి తులసి లాంటి ఎన్నో ఒక ఆయుర్వేద గంధాలు సుగంధాలు తీసుకుంటున్నాయి. సో హాయ్ గాయ్స్, వెల్కమ్ టు వాట్కాయ్. సో మనమైతే ఇప్పుడు అరకు బయలుదేరుతున్నాం అన్నమాట. ఎప్పుడో 3 గంటలు బయలుదేరాలి, కానీ మా వాళ్ళు 3 గంటలకు 3 వచ్చిందని పడుకుని పోయారు. సో అందుకని చెప్పి మనం మూవ్ అవ్వలేదు. మూవ్ అవ్వడం 3 రావడం 3 గంటలు బాగా సెట్ అయింది కదా. వాట్కాయ్ వ్లాగ్స్. సో మనమైతే టిఫిన్ చేయడం జరిగింది ఇప్పుడే. లేకపోతే టిఫిన్ చేయకపోతే నేను హీరోయిన్లా మారిపోతానని చెప్పి మా ఫ్రెండ్స్ అందరూ ఆపి నాకు నచ్చకపోయినా ఇడ్లీ తినిపించారు అన్నమాట. సో మనమైతే ఇప్పుడు ఎస్కోటకి దగ్గరలో చేరుకుంటున్నాం. అంటే పెందుర్తి కూడా దాటలేదు, అది వేరే విషయం. బాగున్నారా అందరూ? అందులో మనం ఎవరా వాట్కాయ్. మనమైతే ఇప్పుడు ప్రస్తుతానికి గుడి దగ్గర ఆగాం, ఎందుకంటే దండం పెట్టుకొని పైకి వెళ్ళాలి. కావాలంటే చూడండి, బొట్టు కూడా పెట్టుకున్నాం. అస్సలం వాలేకుం అప్సరా నుంచి వస్తే హార్ట్ పెట్టే అదుర్స్. ఇప్పుడైతే మనం ఇక్కడ ఆగాల్సి వచ్చింది, ఎందుకంటే ముందే గొడవ అవుతుందంట. మనం సెటిల్ చేయడానికి వెళ్తున్నాం. క్లియర్ చేసిన తర్వాత అసలు ఏం జరుగుతుంది అంటే నేను చెప్తాను మళ్ళీ. బాయ్. సో గైస్, మనమైతే ఇప్పుడు ఇక్కడ గొడవ జరుగుతుంది కాబట్టి మనం ఏం చేయాలంటే, ఆల్రెడీ మనం గొడవ అంతా సెటిల్ చేస్తాం. ఇక్కడ ఏమేమి వచ్చిన వెంటనే మేము చిన్న మాటలు మాట్లాడేసరికి అందరూ గొడవ సెటిల్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. సారీ చెప్పించమాట. అంతా మనకి చాలా ఆలోచన అంతా, అన్నిటికీ కర్త కర్మక్రియ నేనే. సారీ వీడు నేనే. నేను స్టోరీలు పెడుతున్నాను, పిచ్చోడు అనుకుంటున్నారు అందరు నన్ను. బట్ ఐఎమ్ నాట్ ఎ పిచ్చోడు, ఐఎమ్ ఏ ఎర్రోడు. మనమైతే యాక్చువల్గా ఇప్పుడు మనం చేసే విషయం ఏమిటంటే, 2 ఆకులు తీసుకొని చేతుల మధ్యలో పెట్టుకొని నలిపి అది వచ్చి చూస్తూ ఉంటాం. చూడండి, చేతులు కడుక్కోవాలన్నమాట. వచ్చేసాం రిసార్ట్స్కి. ఎంఎస్ఎన్ బ్యాంబూ రిసార్ట్స్. ఎవరైనా వచ్చారనుకోండి, డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేయద్దు, నాకు మెసేజ్ చేయండి, నేను మీకు దారి చెప్తాను. మార్గదర్శకుడిగా నేను ఉంటాను. అది రావాలి బాగా, అందరు ఇక్కడికి వస్తే వేసుకోవచ్చు సొల్లు. Guys, bye.